మీరు కూర్చోరండి, చెప్తాను నేను. దయచేసి దేవుడు తన కృపలో 2 సంవత్సరాలు పూర్తి చేసి 3వ సంవత్సరం అడుగుపెట్టారు. మొన్న డిసెంబరు 17వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తయింది, అంతే కదా. ఇప్పుడు 3వ సంవత్సరం జరుగుతుంది, అడుగుపెట్టారు 3వ సంవత్సరంలోనూ. దేవుడు వారిని జ్ఞాపం చేసుకుని వారి వైవిక జీవితంలో దేవుడు తన సన్నిధి ఉంచి ఒక పాపని ప్రభువు అనుగ్రహించాడు. నేను చెప్పాను కదా, ఆ పాప నాతో మాట్లాడతలేదు, మరి అందుకని ఆ పాప చూస్తుండగానే ఇప్పుడు పెళ్లి చేస్తున్నాను, మళ్ళీ ఇంకొక పెళ్ళి వీళ్ళకి ఇద్దరికని. మరొకసారి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి రాము మొదటిగా మరి దండ వేస్తాడు కదా, ఈ పోటీలు గట్ట వేద్దాం, ఎందుకంటే అప్పుడు అది వేరే, ఇప్పుడు వేరేది కాబట్టి. మరి నేను చెప్పిన మాటలు చెప్తూ ఒక మైక్ ఇవ్వాలి, ఒక మైక్ ఇవ్వాలి, ఒక మైక్ త్వరగా. ఎక్కడుంది మైక్? కట్టుకోమ్మ, నువ్వు పట్టుకోలేదు మైక్, దండ వేయాలి కదా. ఓకే, సిగ్గేంటి, పెళ్లి రోజు జ్ఞాపకం ఉంటుంది మళ్ళీ వీళ్ళకి. జయప్రకాశ్ అని నేను, జయప్రకాశ్ అని నేను, స్వరూపదర్శిని నిన్ను, స్వరూపదర్శిని నిన్ను గత 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరం వచ్చిన సందర్భంగా, గత 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరం వచ్చిన సందర్భంగా, మనకు బిడ్డను దేవుడు ఇచ్చిన సందర్భంగా, బిడ్డను దీవించిన సందర్భంగా, దేవుని ఎదుటను, దేవుని ఎదుటను, సంఘం ఎదుటను, సంఘం ఎదుటను, బంధువుల ఎదుటను, బంధువుల ఎదుటను, పెద్దల ఎదుటను, పెద్దల ఎదుటను, మరి విశేషంగా మన కుమార్తె అయిన నిషి ఎదుటిగా, మన కుమార్తె నిశ్చయ ఎదుటిగా మరొకసారి నిన్ను నా పెండ్లి భారీగా చేసుకొనిచున్నాను. వేసే వాళ్ళు ఆ తప్పలు కొట్టినట్టు ఒకసారి వేయాలి మీరు. ముఖ్యమైన ఘట్టం వివాహానికి. రైట్, స్వరూపదర్శిని తల్లి, నీవు కూడా చాలా జాగ్రత్తగా మరి అనుసరించి చెప్పు. దేవుని కృపలో స్వరూపదర్శిని నేను, జయప్రకాశను మిమ్మలను వివాహం చేసుకొని 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరం అడుగుపెట్టి మనకు ఇచ్చిన బిడ్డను బట్టి నేను దేవుని ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట, బంధువులు ఎదుట, పెద్దల ఎదుట, సేవకుల ఎదుట మరొకసారి ప్రేమతో నా పెండ్లి భర్తగా మరొకసారి అభినందిస్తున్నాను. రైట్, గొడవ తప్పట్లో ఒకసారి గట్టిగా. చాలా సంతోషం. చాలు, వీళ్ళకి ఆ రోజు చేసిన పెళ్లి ప్రమాణాలు జ్ఞాపకాలు ఉన్నాయి, వీళ్ళకి గుర్తు లేకుండా లేదు, ఉన్నాయి. మళ్ళీ జ్ఞాపకం చేసాం, మళ్ళీ అబ్బాయి పుట్టిన తర్వాత మళ్ళీ పెళ్లి చేస్తాం. అది మాత్రం సత్యం. కాబట్టి వాళ్ళు నాతో మాట్లాడుతుంది, చూసి ఆడుకుంటుంది. రైట్, పెళ్లిదండలు తీయొద్దు, వీళ్ళు కూర్చుంటారు, పాపతో పాటు అందరూ కూడా ప్రార్థన చేస్తాం సేవకులు.